రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల తహసీల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఇతర దళిత వర్గాల వారికి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ 1987-88 మధ్య లోపల ఈ కుడెల లోపల అంబేద్కర్ విగ్రహం ఉండాలని చెప్పి ఏకైక లక్ష్యంతో అప్పుడు కుప్పాల ఆచార్య గారి అధ్యయనం లోపల తీర్మానం చేసి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం స్థాపన చేయడం జరిగింది. దుర్గయ్య గారి అధ్యయనం లోపల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగిందని చెప్తూ ఈ విగ్రహానికి ఆవిష్కరణకు వచ్చిన అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాం. గారు ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాల 2 నెలల 18 రోజుల పాటు అనుక్షణం తన యొక్క కష్టాన్ని చెమటను చుక్కను దారబోసి ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. కొంతమంది నాయకులు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని ఎవడైనా ముట్టుకున్నట్టయితే వారి బంగాళ ఖాతాలో తొక్కడం జరుగుతుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా కేవలం అంబేద్కర్ అనే వాడు దళితుడికే నాయకుడు కాదు, ఈ విశ్వమానవ నాయకుడు ఆయనే. కేవలం ఒక పురుషులకు మహిళలకు హక్కులు కల్పించలే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జంతువు కూడా సమాన హక్కులు కల్పించిన మహానయుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మాజీ చైర్మన్ గారికి, కౌన్సిలర్లందరికీ, నాయకులకు, ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అలాగే మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఆయన ఒక న్యాయవాది, ఆయన ఒక ఆర్థిక శాస్త్రవేత్త, ఆయన ఒక రాజకీయ నేత, ఆయన ఒక సంఘ సంస్కర్త, ఆయన అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన సమాన హక్కుల కోసం ఎంతో పోరాడిన నాయకుడు. ఆయన మన రాజ్యాంగం రచించిన ఒక గొప్ప నాయకుడు కాబట్టి, ఆయన రచించిన ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని కాపాడుకునే బాధ్యత మనలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని కాపాడుకునేటట్టు ఆయన రచించిన రాజ్యాంగం కోసం ప్రతి ఒక్కరు పోరాడతాం. మహిళల హక్కుల కోసం ఆయన రాష్ట్రపతి కేంద్ర మంత్రి అయిన దానికి కూడా పదవి రాజీనామా చేయడం జరిగింది. మరి అలాంటి ఒక గొప్ప నాయకుడు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. ఇప్పుడైనా కనీసం ఆయన రచించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి చెప్తూ, రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు. ఆయన రచించిన రాజ్యాంగాన్ని